జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, యువ నాయకుడు గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఈ ప్రాంత రైతాంగ కష్టాలు తీర్చడం కోసం 2002 జూన్ 21వ తేదీన 150 కిలోమీటర్లు ఆర్డీఎస్ నీళ్ల కోసం పాదయాత్ర చేసి నేడు ఈ నడిగడ్డ ప్రాంత ప్రజల కల సహకారం చేయడం కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పనుల సమీక్ష చేస్తూ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, సహచర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, మందా జగన్నాథం గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, బండారు భాస్కర్ గారు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా గద్వాల జిల్లా ప్రజలందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేసి ఆర్డీఎస్ కోసం పోరాటం చేసినారు. నాటి నుంచి నేటి వరకు మన ముఖ్యమంత్రి గారు, మన టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత నీళ్ల కోసం నాడు పాదయాత్ర, నేడు గట్టు యాత్ర చేస్తూ ఉంటే, ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాత్రం నాటి నుంచి నేటి వరకు పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తూ ఉంటారు. వీళ్లకు ఢిల్లీ యాత్రలు గుర్తొస్తాయి తప్ప ప్రజల కష్టాలు గుర్తురావు. కానీ ఎన్నికల ముందు పథకం మంజూరు కాకపోయినా 3000 ఎకరాలకు సర్వే కోసం, చెరువులు నింపడం కోసం, కొత్త ఆయకట్టు కాదు, ఉన్న 3000 ఎకరాల ఆయకట్టుకే నీళ్లు ఇస్తామని సర్వే కోసం, శాంక్షన్ కాదు, డిపిఆర్ కాదు, నిధుల మంజూరీ కాదు, సర్వే కోసం మంజూరు చేసిన కాయిదాన్ని తెచ్చి ఫిబ్రవరి 22, 2014 అంటే ఎలక్షన్లు ఇంకొక నెల రోజులైతే ఎలక్షన్ ఉందనంగా సర్వే కోసం కాయిదం తెచ్చి ప్రాజెక్టు శాంక్షన్ అయిందని శంకుస్థాపన చేసి ప్రాంత ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ ఆ రోజు మంజూరు కాకపోయినా మంజూరు చేసినట్టు ఎన్నికల ముందు పలకలు వేసి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 554 కోట్ల రూపాయలతోని గట్టు, కేటీ దొడ్డి, దరూర్ మండల ప్రజల కలల్ని సహకారం చేస్తూ ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 33,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకొకటే ఆదేశించినారు, 33,000 ఎకరాలకు మీరు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ రిజర్వాయర్ల కెపాసిటీ ఇంకా పెంచండి, చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందే విధంగా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి ఇవాళ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన నాడు ఉద్యమంలోనైనా నేడైనా ఈ మహబూబ్ నగర్ జిల్లా పచ్చబడాలన్నదే ముఖ్యమంత్రి గారి కల. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రాష్ట్రంలో ఈ 4 ఏళ్ల కాలంలో 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు రాష్ట్రం మొత్తంలో వస్తే ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 6,50,000 ఎకరాలకు ఆయకట్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు అందించింది. అంటే ఈ ప్రభుత్వానికి ఈ జిల్లా పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనం. ఇవాళ రాష్ట్రం మొత్తం 12 లక్షలు తెస్తే వెనకబడ్డ మహబూబ్ నగర్కే 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఆనాడు దత్తత తీసుకున్నా అని చంద్రబాబు నాయుడు గారు, మొక్కలు నాటి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ ఈ జిల్లాలో యాత్రలు చేసినారు. ఒకరు దత్తతతో మోసం చేసినారు తప్ప నీళ్లు ఇయ్యలేదు. కానీ దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు నీళ్లు ఇయ్యలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి మన జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకుంటున్నారు. ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కింద ఈ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, కల్వకుర్తి కింద 4 లక్షలు, భీమా కింద 2 లక్షలు, నెట్టంపాడి కింద 2 లక్షలు, ఆర్డీఎస్ కింద కోల్పోయిన
మొత్తం 87,500 ఎకరాలని తిరిగి తీసుకురావడానికే ఇవాళ తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఈరోజు కొత్తగా పెట్టుకున్న గట్టు మరో 33,000 ఎకరాలు, ఇప్పటికే ఉన్న జూరాల 1,00,000 ఎకరాలు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కింద మరో 3 లక్షల ఎకరాలు, అంటే దాదాపు 21 లక్షల ఎకరాలకు ఈ మన పాత మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ నీళ్లు బారించే దిశగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లా ఈ జిల్లా ఒకనాడు వలసల జిల్లా ఉంది, ఇవాళ దీన్ని ఆకుపచ్చ జిల్లాగా మార్చాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమేమో ఈ రకంగా ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఉత్తరం మీద ఉత్తరం రాస్తుండ్రు. స్థానిక కాంగ్రెస్ నాయకులు కేసుల మీద కేసులు వేస్తున్నారు. అయ్యా, ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారు పాలమూరు ఎత్తిపోతల పథకం పనులాపాలని సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఢిల్లీకి పాలమూరు పనులాపాలని చెప్పి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. మరి దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు తాను పని చేయలేదు, కనీసం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే కూడా పనులాపాలని చెప్పి రాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు మద్రాసులో కొద్ది రోజులు బతికానని, నీళ్లు తాగానని, మద్రాస్ గాలి పీల్చినా అని చెప్పి మద్రాస్ ప్రజల రుణం తీర్చుకోవడానికి తెలుగు గంగ పథకాన్ని పెట్టి మద్రాసుకు నీళ్లు ఇచ్చినారు. కానీ అదే చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న జిల్లాకు తానేమీ చేయలేదు. కానీ ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకొని మన కేసీఆర్ నాయకత్వంలో చేస్తుంటే ఈరోజు ఇంకా పనులకు అడ్డం పడడం నిజంగా ఇది చాలా బాధకరం. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలంగాణ కోసం అడ్డుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చివరి నిమిషం దాకా అడ్డుపడ్డటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబుతో, అటువంటి తెలుగుదేశం పార్టీతో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటామని మాట్లాడుతున్నారు. ఇంతకంటే సిగ్గుచేయటమని ఉంటుందా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అడ్డుపడ్డ తెలుగుదేశం పార్టీతో ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలుస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడం, పాలమూరు జిల్లాకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇటు మహబూబ్ నగర్, ఇటు నల్లగొండ, ముఖ్యమంత్రి గారి ఆలోచన సౌత్ తెలంగాణ కూడా పచ్చబడాలి, ఈ దక్షిణ తెలంగాణను పచ్చబడాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఈరోజు సీతారామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసుకొని ఆ కృష్ణానది జలాలను మన మహబూబ్ నగర్ జిల్లాకే దక్కించాలన్నది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఇవాళ నల్లగొండ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కలల ప్రాజెక్టు, వారికి ఆలోచన నుంచి ఒక సోషల్ ఇంజనీర్గా ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి ఏర్పడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ ఆ ప్రాజెక్టు ద్వారా మన పాత నల్లగొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదాద్రి జిల్లాకు మనం దాదాపుగా 3,61,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఇలా కాళేశ్వరంతో పాటు మరి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆధునీకరణ చేసుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు 1,71,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే నల్లగొండలో కొంత ప్రాంతం కాళేశ్వరంతో, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా కాళేశ్వరం నీళ్లు మిడ్మానేర్ ఎస్ఆర్ఎస్పి ద్వారా సూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇవ్వబోతున్నాం. అంటే ఇటు యాదాద్రి, అటు సూర్యాపేట జిల్లా గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కాబోతుంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మూసీ కాలువల ఆధునీకరణకు మరో 286 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి బునాదిగాన్ కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువలను ఆధునీకరణ చేసి కృష్ణానదిలో కలిసి ఆంధ్రాకు పోతున్నటువంటి మూసీ నీళ్లను ప్రతి చుక్కను కూడా నల్లగొండ జిల్లాకు వాడుకునే విధంగా మరో 286 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. అంటే మూసీ కాలువల ఆధునీకరణ, కాళేశ్వరం ద్వారా యాదాద్రి జిల్లా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా సూర్యాపేట జిల్లాలను సస్యశ్యామలం చేసుకుంటున్నాం. అంటే ఇవాళ మన ప్రభుత్వ ఆలోచన ఇక కృష్ణా నదీ జలాలను మనం మిగిలిపోయిన కొద్దిపాటి నల్లగొండ జిల్లాను, మన మహబూబ్ నగర్ జిల్లాను, రంగారెడ్డి జిల్లాకు ఈ నీళ్లు ఇచ్చుకొని ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి తపనతోని, ఒక దూరదృష్టితోని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం.
మరి అదేవిధంగా ఈరోజు మనం దిండి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా జానారెడ్డి గారు చెప్పేవారు, దిండి ప్రాజెక్టు కోసం మేము డిపిఆర్ తయారు చేయించినాం, డిపిఆర్ను తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారి చేతిలో పెట్టినాం, రాజశేఖర రెడ్డి గారిని అడిగినాం, సర్వేలు డిపిఆర్లు తప్ప ఒక్క అడుగు ముందుకు పోదు. దిండి ప్రాజెక్టు చూసినా అంతే, పాలమూరు ప్రాజెక్టు చూసినా అంతే, ఇవాళ మన గట్టు ఎత్తిపోతల పథకం చూసినా అంతే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వేల పేరు మీద జీవోలు తెచ్చి మేము ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి మాయమాటలు చెప్పినారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సర్వేలు కాదు, మన కళ్ళ ముందు రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఇవాళ నీళ్లను తెచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. ఇవాళ గట్టు విషయంలో నేను ఇప్పటికే కొబ్బరికాయ కొట్టినా అని ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలే, కనీసం అభివృద్ధిలోనైనా కలిసి వస్తారేమో అని అనుకున్నాం. కానీ అభివృద్ధి కూడా వాళ్ళకి నచ్చినట్లేదు. 33,000 ఎకరాలకు 454 కోట్ల రూపాయలు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తుంటే దానికి రాకపోవడం, పైగా రాద్ధాంతం రాజకీయం చేయడం. మీరే ఆలోచించండి. నేను ఇందాక మా కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎక్కడన్నా శాంక్షన్ ఉందా? జీవో చూపిస్తారా? ఇవాళ డీకే అరుణ గారు మీరు 25,000 ఎకరాలకు నేను కొబ్బరికాయ కొట్టినా అన్నారు. ఎక్కడైనా 25,000 ఎకరాలకు మంజూరు చేసినట్టు ఏ జీవో కానీ కాగితం కానీ మీరు చూయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే అబద్ధాలు చెప్పి ఈ గద్వాల ప్రజల్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు 454 కోట్లతో దీన్ని మనం మంజూరు చేశారు. మంజూరు చేయడమే కాదు, మాకు ఒకే మాట ఆదేశం ఇచ్చినారు, మీరు జాగ్రత్తగా మంచి లిఫ్ట్ను పెట్టి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి ఈ వెనకబడ్డ 3 మండలాలకు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. నేను మీ అందరితో కూడా మనవి చేసేది ఒక్కటే, మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ సస్యశ్యామలం కావాలి. మీరందరూ ఆశీర్వదించి మీరందరూ దీవిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల పైగా ఆయకట్టు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తా ఉన్నా. ఇందాక మనం అనుకున్నటువంటి పాలమూరు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఈ గట్టు అన్ని పూర్తి చేసుకుంటే 35 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్న జిల్లా ఈ మహబూబ్ నగర్ జిల్లా. ఇవన్నీ పూర్తి చేసుకుంటే 21 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు పట్టుబట్టిండంటే ఇడిచే మనిషి కాదు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా అదేవిధంగా పాలమూరు, నెట్టంపాడి పూర్తి కావాలంటే కూడా అది ఒక్క కేసీఆర్కే సాధ్యమైతే తప్ప ఇంకా ఏ రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కాదు. వీళ్ళెంతసేపు పదవుల కోసం యాత్రలు చేస్తారు, పదవుల కోసం పాటలాడింది తప్ప ప్రజల కోసం ఆలోచించలే. ఇవాళ ఈ జిల్లాలో మరి 6,50,000 ఎకరాలు గత సంవత్సరం నీళ్లు ఇచ్చాం. ఈ సంవత్సరం వచ్చే దసరా లోపు మరో 1,50,000 ఎకరాలకు కూడా ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.